Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష పడబోతోంది. శిక్ష ఆపటానికి బ్లడ్ మనీ ఒక్కటే మార్గం. పరిహార ధనం హతుడి కుటుంబ సభ్యులు తీసుకుంటే నిమిష ప్రియ బయటపడే ఛాన్స్ ఉంది. ఎవరితో మాట్లాడాలన్నదే ఇప్పుడు ప్రశ్న. నర్సును రక్షించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. రంగంలోకి పేరొందిన షేకులు దిగబోతున్నారు. యెమెన్లో భారతీయ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్ష ఆగుతుందా లేదా, ఆమె ప్రాణాలతో బయటపడుతుందా లేదా, అందరిలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఉత్కంఠ కనిపిస్తోంది. నిమిషప్రియ ఉరిశిక్షకు సమయం దగ్గర పడుతుంది. జూలై 16వ తారీఖున ఆమెను ఉరి తీయబోతున్నారు. నిమిషప్రియకు ఉరిశిక్ష ఆగాలంటే బ్లడ్ మనీ మాత్రమే ఒకటే దారి. హూతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష నుంచి తప్పించుకోగలుగుతుంది. అందుకోసం బ్లడ్ మనీ కింద వారు డబ్బులు తీసుకోవడానికి అంగీకారం తెలపాలి. కుమార్తెను ప్రాణాలతో రక్షించడానికి ఆమె తల్లి శత విధాలా ప్రయత్నం చేస్తోంది. అడిగినంత ఇవ్వటానికి డబ్బు రెడీగా ఉంది. వారిని ఒప్పించడానికి ఓ సామాజిక కార్యకర్త ద్వారా నిమిషప్రియ తల్లి చర్చలు జరుపుతోంది. కానీ ఈ విషయంపై చర్చించేందుకు ఆ కుటుంబం హూతీ యంత్రాంగం నిరాకరిస్తోంది. 8.6 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన బాధిత కుటుంబం మాత్రం తీసుకోవటానికి ముందుకు రాకపోవటం ఇప్పుడు అందరిలోనూ ఒక ఆందోళన రేపుతుందని చెప్పాలి. భారతదేశం కూడా నర్సును రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆమెను రక్షించడానికి దౌత్య మార్గాల్లో కృషి చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సంస్థ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ హాజరయ్యారు. కోర్టు ముందు కీలక విషయాలు వెల్లడించారు. హూతీలతో దౌత్యపరమైన సంబంధాలు లేవు, అదే మనకి ఇబ్బందిగా ఉంది. ఆ దేశంలో పలుకుబడిన షేకులను రంగంలోకి దించి బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే ఉరిశిక్షను వాయిదా వేయటం లేదా నిలిపివేయటం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంతకంటే ఏమీ చేయలేదని తెలపడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. నిమిషప్రియను కాపాడేందుకు కేరళకు చెందిన సున్నీ ముస్లింల మత గురువు షేక్ అబూబకర్ అహ్మద్ ముస్లియార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 94 ఏళ్ల అబూబకర్ యెమెన్లో మతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. చివరి నిమిషంలో వారు అంగీకరించి బ్లడ్ మనీ తీసుకుంటేనే నిమిషప్రియ ప్రాణాలతో బయటపడగలదు, లేకుంటే ఉరిశిక్ష తప్పదు. ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా నిమిషప్రియకు ఉరిశిక్ష పడకుండా ఆపితే బాగుండు అని చెప్పి దేశ ప్రజలంతా ఆలోచిస్తున్నారు. దేశ ప్రజలంతా ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడ బాధిత కుటుంబం మాత్రం డబ్బులు తీసుకోవడానికి ఇంకా ముందుకు రాలేదు. అక్కడ హూతీ యంత్రాంగం కూడా ఈ డబ్బులు ఆ బాధిత కుటుంబానికి ఇప్పించే ప్రయత్నాలని అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కేరళలోని పాలక్కడకు చెందిన నిమిష 2008లో యెమెన్కు వెళ్లారు. రాజధాని సనాలో సొంత క్లినిక్ ఏర్పాటు చేసుకునేందుకు 2015లో ఆ దేశస్థుడైన మెహదీ సాయం తీసుకున్నారు. ఆ ఏడాది నిమిష నెల రోజుల సెలవుపై కేరళ వచ్చినప్పుడు మెహదీ కూడా ఆమెతో పాటు వచ్చారు. ఆ తర్వాత అతడితో ఆమెకు విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె పాస్పోర్ట్ను అతడు తీసుకోవడంతో నిమిషకు ఇండియా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవడానికి 2017లో అతడికి నిమిష మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా అతడు చనిపోయాడు, డోసు ఎక్కువై. అక్కడ ఆమెకు మరణశిక్ష విధించింది కోర్టు. ప్రస్తుతం నిమిష ఆ దేశ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. నిమిష విషయంలో అసలు ఏం జరుగుతుందో క్షణక్షణం ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. 16వ తారీఖు ఉరిశిక్ష ఎట్టి పరిస్థితుల్లో విధించి తీరుతామని చెప్పి అక్కడ ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. ఉరిశిక్ష వేసేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఉరిశిక్షను ఆపేందుకు శత విధాలుగా వారి తల్లి ప్రయత్నం చేస్తుంది. మన దేశం నుంచి కూడా ఏవైతే మార్గాలు ఉంటాయో వాటిని అన్వేషిస్తున్నారు. కేరళలో మత గురువు అక్కడి మత పెద్దలతో మాట్లాడుతున్నారు. నిమిషప్రియకు ఉరిశిక్ష ఆపేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ సందర్భంగా కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది, అక్కడ హూతీలతో మనకి ఎలాంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవు, ఎలాంటి దౌత్యపరమైనటువంటి రిలేషన్స్ లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిమిష విషయంలో ఏమీ చేయలేకపోతున్నట్టుగా కేంద్రం ప్రకటించడంతో అందరిలోనూ ఒక టెన్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే దేశ స్థాయిలో కూడా జరగలేదు అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు భారతదేశం అక్కడ ఉన్న ప్రభుత్వాలతో ఎందుకు చర్చలు జరపలేకపోతుందంటే అక్కడ రెండు సమాంతరంగా నడిచే ప్రభుత్వాలు ఉన్నాయి.
ఒకటి ప్రపంచం అంగీకరించినటువంటి ప్రపంచం చాలా దేశాలు దౌత్య సంబంధాలు నిలిపే ప్రెసిడెన్షియల్ కౌన్సిల్, అలాగే అక్కడ హూతీ రెబల్స్ కూడా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. హూతీ రెబల్స్ నేతృత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ రెండు సమాంతరంగా నడుస్తున్నాయి కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన దేశం ఏదైతే ప్రపంచం గుర్తించిన ఆమోదం పొందిన ఆ కౌన్సిల్తో ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది, దౌత్యపరంగా సంబంధాలు ఉన్నాయి. కానీ అక్కడ హూతీల నేతృత్వంలో ఉన్నటువంటి ఈ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంతో మనకు అసలు ఎలాంటి సంబంధం లేదు. వారి నేతృత్వంలోనే ప్రస్తుతం ఆ ప్రభుత్వం నేతృత్వంలో నడిచేటువంటి కోర్టులోనే ఉరిశిక్ష పడింది నిమిషప్రియకు. కాబట్టి నిమిషప్రియను కాపాడే ప్రయత్నాలు మనం అంత వేగంగా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, అడ్డంకి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ బ్లడ్ మనీకి సంబంధించి ఏవైతే కొన్ని చట్టాలు ఉన్నాయో బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం అంగీకరిస్తే అప్పుడు శిక్ష నుంచి నిమిషప్రియ తప్పించుకోగలదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వటానికి నిమిష తల్లి ప్రయత్నాలు చేస్తుంది. 8,60,00,000 రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆ డబ్బు తీసుకోవటానికి పూర్తిగా నిరాకరిస్తోంది బాధిత కుటుంబం. అక్కడ ఉన్నటువంటి షేకులతో, అక్కడ ఉన్నటువంటి పేరు మోసినటువంటి వ్యక్తులతో, మత పెద్దలతో ఇక్కడి నుంచి చర్చలు జరుపుతున్నారు. ఆ బాధిత కుటుంబాన్ని ఒప్పించండి, డబ్బు ఇస్తాం, బ్లడ్ మనీకి అంగీకరిస్తున్నాం, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, ఆమెను క్షమించి వదిలేసేయండి, నిమిషప్రియకు ఉరిశిక్ష ఆపండి అంటూ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా బాధిత కుటుంబం ఆ డబ్బు తీసుకోవటానికి ముందుకు రాలేదు. ఆమెకి శిక్షే కరెక్ట్ అని చెప్పి బాధిత కుటుంబం ఇంకా అదే స్టాండ్ మీద కట్టుబడి ఉన్న నేపథ్యంలో 16వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష అమలు అవుతుందా అనే ఒక టెన్షన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ నిమిషప్రియకు ఉరిశిక్ష ఎందుకు పడిందో మరొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 2008లో నర్సు కోర్సు పూర్తి చేసినటువంటి నిమిషప్రియ యమన్ దేశానికి వెళ్ళింది. అక్కడ కొన్నాళ్ల పాటు నర్సు ఉద్యోగం చేసింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చారు, మ్యారేజ్ అయింది. మళ్ళీ తన ఫ్యామిలీతో పాటు యమన్కి వెళ్ళి 2011లో అక్కడ యమన్ దేశంలో ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ క్లినిక్ ఏర్పాటు చేయాలంటే సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం కానీ క్లినిక్ కానీ ఏదైనా ప్రారంభించాలంటే ఆ దేశ చట్టం ప్రకారం ఆ దేశస్తులతో వ్యాపార భాగస్వామి కలిగి ఉండాలి. అప్పుడు మెహదీ అనే వ్యక్తితో వ్యాపార భాగస్వామిగా క్లినిక్ ప్రారంభించారు. కొన్ని రోజులు సజావుగానే జరిగింది. ఆ తర్వాత నిమిష ఫ్యామిలీ తన కుమార్తె ఒక ఫంక్షన్ కోసం కేరళ వచ్చారు. ఆ ఫంక్షన్ అయిపోయింది. తిరిగి వెళ్లే క్రమంలో నిమిష ఒక్కటే వెళ్ళింది. ఎందుకంటే పూర్తిగా అక్కడ బిజినెస్ని కొంత సెటరేట్ చేసుకుని జీరో చేసుకుని ఇక్కడికే కేరళకి వచ్చే ఇక్కడే మనం ఒక క్లినిక్ పెట్టుకుందాం అని చెప్పి ఆ ఫ్యామిలీ అనుకుంది. దాంట్లో భాగంగానే నిమిష ఒక్కటే అక్కడ యమన్ దేశానికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి మెహదీతో సంప్రదింపులు జరిపింది. అతను ఒప్పుకోలేదు. పూర్తిగా ఇక్కడ నాకు ఏదైతే డబ్బు రావాలో అది పూర్తిగా ఇచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కదలాలి అని చెప్పేసి అతను అన్నాడు. ఇంకా డబ్బులు రావాల్సిందే ఉందంతా బాగానే ఉంది కదా, నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేసాం కదా అని చెప్పి ఒక గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ మెహదీ దానికి ఒప్పుకోలేదు. డబ్బు లాక్కోవడంతో పాటు పాస్పోర్ట్ కూడా లాక్కున్నాడు. నిమిషా నువ్వు వెళ్ళటానికి వీలేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా ఈ క్లినిక్లో ఉండాలి, నా దగ్గరే ఉండాలని చెప్పి కండిషన్స్ పెట్టాడు, బెదిరించే పరిస్థితికి వచ్చాడు. ఎంత చెప్పినా ఎంత గొడవ పడ్డా ఇక చేసేదేమీ లేకపోయింది. అందుకే నిమిష తన ప్రాణ రక్షణ కోసం, తన ఫ్యామిలీని కలవటం కోసం, ఇండియాకి తిరిగి వచ్చేయడం కోసం చేసేదేమీ లేక మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ డోస్ ఎక్కువైపోయింది. పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని దూరంగా పడేసే ప్రయత్నం చేసింది. ఆ వెంటనే యెమెన్కు అతని దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ను కూడా లాగేసుకుని ఇండియాకి తిరిగి వచ్చే క్రమంలో ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశ రాజధాని జైల్లో ఉన్నారు. జైల్లో ఉండగా అక్కడ హూతీల నేతృత్వంలో ఉన్నటువంటి కోర్టులు, పోలీసులు ఆమెకి మరణశిక్ష వేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ట్రయల్ కోర్టు. ఇక్కడ వచ్చినటువంటి అడ్డంకి ఏంటంటే అక్కడ మన దేశం నిరంతరం సంప్రదింపులు జరిపే ప్రపంచం గుర్తించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉంటే గనక ఏదో ఒకటి చేసి నిమిషను సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చేవాడు. కానీ అక్కడ ఆమె బందీ అయింది, ఆమె జైల్లో ఉంది, ఆమెకి శిక్ష వేసింది అక్కడ హూతీ రెబల్స్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి దాంతో ఆ హూతీ రెబల్స్ ప్రభుత్వంతో మన దేశానికి అసలు ఎలాంటి దౌత్యపరమైనటువంటి సంబంధం లేవు, ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. కాబట్టి మన దేశం ఏమీ చేయలేకపోతుంది నిమిష విషయంలో, నిమిషకు పడ్డటువంటి ఈ మరణశిక్ష విషయంలో.
ఇప్పుడు బ్లడ్ మనీ ఒకటే మార్గం. అక్కడ శిక్ష పడిందంటే దాన్ని తప్పించుకోవటానికి దౌత్యపరమైన సంబంధాలు లేనప్పుడు బ్లడ్ మనీ ఒకటే మార్గం. బ్లడ్ మనీ అంటే ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబానికి డబ్బు ఇచ్చి క్షమాపణ కోరాలి. ఆ డబ్బు వాళ్ళు తీసుకొని మనల్ని క్షమిస్తే కనుక అప్పుడు అక్కడే హూతీ ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. హూతీ ప్రభుత్వం నిమిషకు పడ్డటువంటి ఆ మరణ శిక్షను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ బాధిత కుటుంబం కానీ అక్కడ ఉన్నటువంటి హూతీ ప్రభుత్వం అధికార యంత్రాంగం కానీ ఈ డబ్బు తీసుకోవటానికి నిరాకరిస్తున్నారు. ఈ డబ్బు తీసుకుని అక్కడ బాధిత కుటుంబానికి ఇచ్చే ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. వాళ్ళు శిక్షే సరైంది. నిమిష మెహదీని చంపేసింది, ఇక్కడ చట్టాల ప్రకారం ఆమెను శిక్షించాల్సిందని చెప్పి ఇంకా అదే విషయానికి అక్కడ బాధిత కుటుంబం కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మరి ఏం జరగబోతుందో ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి మత పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నారు. పేరు మోసినటువంటి షేకులతో కూడా బాధిత కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రాణం పోయింది, చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మిమ్మల్ని క్షమించమని వేడుకుంటా ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తగ్గండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో షేకులతో మన దేశ మత పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సమయం లేదు. 16వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో ఉరిశిక్ష వేసేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం కూడా తమకు ఉన్నటువంటి తలనొప్పులు కూడా కోర్టులో చెప్పినటువంటి పరిస్థితి. దౌత్యపరంగా ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి అక్కడ హూతీ రెబల్స్తో ఏమీ చేయలేకపోతున్నాం. బ్లడ్ మనీ ఒకటే మార్గం, అటువైపుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక ప్రభుత్వం పరంగా దేశం పరంగా దౌత్యపరమైన మార్గం మూసుకుపోయిందని కూడా కేంద్రం చెప్పిందంటే పరిస్థితి ఎంతటి భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి నిమిష ప్రాణాలు నిలిచేనా? నిమిష పూర్తిగా ఆ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తుందా? నిమిషకు మరణశిక్ష ఆగుతుందా? నిమిష సేఫ్గా ఇండియాకి తిరిగి వస్తుందా? ఇదే ఉత్కంఠ కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుందన్నది చూడాలి.